శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమస్కంధము, ఉత్తర భాగము. పౌండ్రక వాసుదేవుడు. శ్రీకృష్ణుని గృహస్థ జీవనం. బలరాముడు రేపల్లెలో ఉన్నప్పుడు కరుష దేశపు రాజైన పౌండ్రక వాసుదేవుడు శ్రీకృష్ణుని వద్దకు ఒక దూతను పంపించాడు. ఆ రాజు మూర్ఖుడే కాకుండా అహంకారి కూడాను. అతనికి వాసుదేవనామం ఉండటం చేత తానే ఆ వాసుదేవ పరమాత్మనని నమ్మసాగాడు. అతని చుట్టూ చేరి ఉన్న స్వార్థపరులు అతని భ్రమను ఇంకా ఎక్కువ చేస్తూ అతని చేత విష్ణుమూర్తి వేషాన్ని ధరింపజేసి పొగడ్తలతో స్తుతులతో ముంచెత్తేవారు. అతని పిచ్చి తలకెక్కిపోయి ఇంకెవరికీ వాసుదేవనామం ఉండరాదని, ఇంకెవ్వరూ తనలాగా విష్ణుమూర్తి వేషధారణ చెయ్యరాదని నమ్మేవాడు. అందుచేత అతడు శ్రీకృష్ణుని వద్దకు ఒక సందేశాన్ని పంపించాడు. శ్రీకృష్ణుడు యాదవ ముఖ్యులతో సభలో ఉండగా దూత వచ్చి తమ ప్రభువు యొక్క మాటలుగా ఇలా చెప్పాడు. ఓయి కృష్ణ యాదవ, భూమిని రక్షించడానికి, ప్రజలను అనుగ్రహించడానికి వాసుదేవుడనై నేను వచ్చి ఉంటే నీవు నా నామాన్ని, చిహ్నాలను ధరించి సంచరిస్తున్నావని నాకు తెలిసింది. ఇది నీకు తగదు. అలాగే చెయ్యరాదని నీకు తెలియదేమో. ఇకనైనా నీవు వాటిని విసర్జించి నా శరణు వేడుకొనుము, లేకుంటే నాతో యుద్ధానికి రా, నిన్ను యముని వద్దకు పంపిస్తాను అని చెప్పిన దూత మాటలు విని సభాసదులందరూ పిచ్చివాడు అని నవ్వుకున్నారు. ఇలాంటి మూర్ఖుడు కూడా ఒకడున్నాడా అని ఆశ్చర్యపోయారు. శ్రీకృష్ణుడు ఆ దూతతో ఇలా చెప్పాడు. మీ రాజుతో చెప్పు, ఏ చిహ్నాలనైతే నన్ను విసర్జింపుమన్నాడో ఆ చిహ్నాలైన గదా చక్రాలతోనే అతన్ని, అతని అనుచరుల్ని యుద్ధభూమిపై అంతం చేస్తాను. సిద్ధంగా ఉండమని చెప్పు అని అన్నాడు. దూత వెళ్ళి శ్రీకృష్ణుని వాక్కులను తన ప్రభువుతో చెప్పాడు. వాని గుండెలు అదిరిపోయినవి. శ్రీకృష్ణుడు పౌండ్రకునితో యుద్ధం చేయటానికి వెళ్ళాడు. పౌండ్రకుడు అతిశయించిన రణోత్సాహంతో 2 అక్షౌణీల సైన్యంతో వచ్చాడు. అతని మిత్రుడైన కాశీరాజు 3 అక్షౌణీల సైన్యంతో వచ్చి చేరాడు. పౌండ్రకుడు ముమ్మూర్తుల శ్రీకృష్ణుని వలె వస్త్రాలను, అలంకరణలను, ఆయుధాలను, కిరీట కుండలాలను ధరించి రంగస్థల నటుని వలె తయారై వచ్చాడు. ఆ పగటి వేషధారిని చూసి శ్రీకృష్ణుడు నవ్వాడు. ఆ పరిహాసానికి పౌండ్రకుడు మండిపడ్డాడు. శ్రీకృష్ణునిపై 16 రకాల ఆయుధాలను ప్రయోగించాడు. వాటినన్నింటినీ శ్రీకృష్ణుడు వమ్ము చేశాడు. పాంచజన్య శంఖాన్ని పూరించగా శత్రుసేనలు దద్దరిల్లిపోయాయి. వాటిని తన శరపరంపరలతో అంతం చేశాడు శ్రీకృష్ణుడు. పౌండ్రకునితో ఇలా అన్నాడు. ఓయి రాజశేఖర, ఇప్పుడు చూస్తావు నిజమైన వాసుదేవుడెవరో. నన్ను ధరించకుండా విసర్జించమన్నావే, ఆ గదా చక్రాయుధాలే నీ ప్రాణాల్ని హరిస్తాయి, కాచుకో అంటూ శ్రీకృష్ణుడు తన బాణాలను వేసి పౌండ్రకుని సారథిని చంపి రథాన్ని కూల్చాడు. అయినా పౌండ్రకుడు పోరు మానలేదు. శ్రీకృష్ణుడు చివరకు చక్రాయుధాన్ని ప్రయోగించి అతని శిరస్సును ఖండించాడు. కాశీరాజు ఇంకా యుద్ధం కొనసాగిస్తుంటే వాని శిరస్సును కూడా చక్రాయుధంతో ఖండించి ఆ శిరస్సును కాశీరాజు కోటలో పడేటట్లు బాణంతో కొట్టాడు. విజయం సాధించి ద్వారకా నగరానికి తరలిపోయాడు. నిరంతరము శ్రీకృష్ణ ద్వేషముతో శ్రీకృష్ణ వేషములో ఉంటూ శ్రీకృష్ణ రూపస్మరణతోనే జీవితం గడిపిన పౌండ్రకుడు శ్రీకృష్ణ సాయుధ్యాన్ని పొందాడు. కాశీరాజు సౌధంలో వచ్చి పడిన ఆ కాశీరాజు శిరస్సును చూసి అందరూ దుఃఖించారు. అతనికి అంత్యక్రియలు జరిపించారు. అతని పుత్రుడైన సుదక్షిణుడు శ్రీకృష్ణునిపై కక్ష సాధించాలని పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షము కాగా శ్రీకృష్ణుని అంతము చేసే వరం ఇమ్మన్నాడు. పరమశివుడు అలాంటి వరం ఇవ్వకుండా అభిచార యాగాన్ని చేసి ప్రయత్నింపుమని సలహా ఇచ్చాడు. సుదక్షిణుడు నిష్ఠతో ఆ యాగాన్ని నిర్వహించాడు. హోమకుండము నుండి భయంకరాకారముతో తాటి చెట్ల వంటి కాళ్లతో 3 శిఖలతో అగ్ని రూపంలో ఒక జ్వాలామూర్తి బయటకు వచ్చింది. అది ద్వారక ప్రవేశించి ఒక్కొక్కటిగా అన్నీ దహించి వేస్తుంటే ప్రజలందరూ భయభ్రాంతులై ఆర్తనాదాలు చేసుకుంటూ
శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళారు. శ్రీకృష్ణుడు అభయమిచ్చి తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రము సూర్యుని వలె ప్రకాశిస్తూ ప్రళయాగ్ని వలె ప్రజ్వరిల్లుతూ కృత్య అనబడే హోమాగ్నిని తరిమి తరిమి హోమకుండము వద్ద దానిని అంతం చేసింది. తరువాత సుదక్షిణుని అతని నగరాన్ని ధ్వంసం చేసి తిరిగి శ్రీకృష్ణుని చెంతకు చేరింది. నరకాసురుని చెర నుండి విడిపింపబడిన 16,000 మంది స్త్రీలను వివాహమాడిన శ్రీకృష్ణుని గృహస్థ జీవనం ఎలా ఉంటుందో చూడాలని ఒకనాడు నారద మహర్షికి కోరిక కలిగింది. వెంటనే ద్వారకకు చేరుకున్నాడు. ఆ నగరము ఉద్యానవనాలతోనూ సరస్సులతోనూ నానావిధ ఫల పుష్ప వృక్షాలతోనూ దివ్య భవనాలతోనూ వైకుంఠాన్ని మించిన శోభతో వెలిగిపోతున్నది. దేవశిల్పి అయిన విశ్వకర్మ తన ప్రతిభనంతా చూపి నిర్మించిన భవనాల్లోని గోడలు గచ్చులు ద్వారాలు బంగారు వెండి రేకులతో తాపబడి నవరత్నాలతో పొదగబడి చీకటిలో కాంతులు వెదజల్లుతున్నాయి. శ్రీకృష్ణుని భార్యలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేక భవనంలో ఉన్నారు. ప్రతి భవనంలోనూ మంగళవాద్యాలు పండితుల వేదఘోషలు వినిపిస్తున్నాయి. వాకిట పన్నీరు జల్లులు ముత్యాల ముగ్గులు మామిడి తోరణాలు శోభిల్లుతున్నాయి. నగరిలో ప్రవేశించిన త్రిలోక సంచారి కన్నుల పండుగగా ఆ నగర శోభను తిలకిస్తూ ఇన్ని వేల భవనాల్లో శ్రీకృష్ణుడు ఏ భవనంలో ఉంటాడని వెతకాలి అని ఆలోచిస్తూ ముందుగా రుక్మిణీదేవి గృహంలో ప్రవేశించాడు. తన అదృష్టం కొద్దీ కృష్ణుడు ఆ ఇంట్లోనే ఉన్నట్లు గమనించి సంతోషించి లోపలికి వెళ్ళాడు. రుక్మిణీదేవి వింజామరతో వీచుతూ ఉండగా కూర్చున్న స్వామి దేవర్షిని చూసి ఎదురు వెళ్ళి నారదుని పాదాలకు శిరస్సుతో నమస్కరించి కూర్చుండబెట్టి పాదాలు కడిగి ఆ నీటిని శిరస్సుపై జల్లుకుని, మహాశయ, మీ రాకతో మా గృహము పావనమైనది. నా వలన జరగవలసిన సేవ ఏమిటో సెలవివ్వండి అని అతి వినయంగా ప్రశ్నించాడు. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు మానవుడై జన్మించి మానవులు బ్రాహ్మణులను సద్గురువులను ఋషులను ఎలాగ సత్కరించాలో స్వయంగా చేస్తూ ఆదర్శంగా ఉన్నాడు. నారదుడు ఇలా అన్నాడు: స్వామి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు అవతరించిన నీవు చెయ్యలేనిది ఇవ్వలేనిది ఏదీ లేదు. కానీ నాకేమీ వద్దు. నీ పదద్వయ ధ్యానము నా మదిలో నిరంతరము నిలిచేటట్లు అనుగ్రహించు అనగా స్వామి తథాస్తు అన్నాడు. నారదుడు శ్రీకృష్ణుని వద్ద సెలవు తీసుకుని అతని యొక్క ఇతర భార్యలను కూడా చూచిపోదామని ఇంకొక భవనంలోకి ప్రవేశించాడు. ఆశ్చర్యం! రుక్మిణి ఇంట్లో ఉండే స్వామి ఈ ఇంట్లో ఎలా ఉన్నాడు? ఇక్కడ ఉద్ధవునితోనూ భార్యతోనూ పాచికలాట ఆడుతున్నాడు. నారదుని చూసి ఎదురేగి కుశలమడిగి పాదాలు కడిగి నా నుండి ఏమి కావాలి అని అడిగేసరికి నారదునికి ఏమీ తోచలేదు. సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కుతూహలం ఎక్కువ కాగా ఇంకొక భవనంలో ప్రవేశించాడు. అక్కడ శ్రీకృష్ణుడు కొడుకులతో ఆడుకుంటూ ఆనందిస్తున్నాడు. నారదుని ఆశ్చర్యానికి అంతులేదు. ఇంకా చూద్దామని ఇతర భవనాల్లో కూడా ప్రవేశించాడు. ప్రతి ఇంట్లోనూ శ్రీకృష్ణుడు ఏదో ఒక కార్యకలాపంలో ఉన్నాడు. స్నానానికి వెళుతూనో, హోమం చేస్తూనో, సంధ్యావందనం చేస్తూనో, ధ్యానం చేస్తూనో, సామును అభ్యసిస్తూనో, జలక్రీడలాడుతూనో, పురాణ శ్రవణం చేస్తూనో, బ్రాహ్మణులకు దానాలిస్తూనో, గురువుల సేవ చేస్తూనో, సత్పురుషులతో గోష్ఠి చేస్తూనో, పిల్లలకు వివాహ ప్రయత్నాలు చేస్తూనో, కుమార్తెలను అత్తవారింటికి పంపుతూనో, ఇంటికి వస్తున్న బంధువులను ఆహ్వానిస్తూనో, భోజనం చేస్తూనో, ఈ విధంగా ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక వ్యాపకంలో అతి సామాన్య గృహస్థుని వలె నిమగ్నుడై ఉండటం చూశాడు నారదుడు. ఆ లీలా మానుష విగ్రహుని అద్భుత చేష్టితాలను ఊహించలేక నారదుడు నిశ్చేష్టుడయ్యాడు. ఒకే కృష్ణుడు 16,000 మంది కృష్ణులుగా వేరువేరు గృహాలలో వేరువేరు కార్యకలాపాలను ఒకే సమయంలో చేస్తుండే అద్భుత లీలను ప్రత్యక్షంగా తిలకించే అపూర్వ భాగ్యము తనకే లభించిందని పరమానంద భరితుడయ్యాడు నారదుడు. శ్రీకృష్ణుడు భగవానుడే అనడానికి, భగవానుడు సర్వవ్యాపి అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి అనుకున్నాడు. చేతనః చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్. చైతన్యం గల అశేష జీవరాశులలో ఏకైక చైతన్య స్వరూపుడే అనేకములో అనేకుడై
ఆ జ్ఞానస్వరూపుడొక్కడే అందరి కోర్కెలను సిద్ధింపచేస్తాడు అనే ఉపనిషద్వాక్కునకు ప్రత్యక్ష ప్రమాణంగా ఈ శ్రీకృష్ణలీలను దర్శించాడు నారదుడు. శ్రీకృష్ణుడు అష్టమహిషులతోనూ 16,000 మంది భార్యలతోనూ అందరినీ సమానంగా ఆనందింపచేస్తూ ఉండేవాడు. బ్రాహ్మీ ముహూర్తాన లేచి పరమాత్మ అయిన తన్ను తానే ధ్యానం చేసుకునేవాడు. తానే స్వయం పరబ్రహ్మ అయినప్పటికీ లోకులకు ఆదర్శం చూపడానికి సంధ్యావందన, గాయత్రీ జప, బ్రాహ్మణ పూజ, హోమాది నిత్యకర్మలను నిష్ఠతో ఆచరించేవాడు. ప్రతిరోజు బ్రాహ్మణులకు, దీనులకు గోదాన, హిరణ్యదాన, వస్త్రదానాదులను చేసేవాడు. పౌరులకు, పనివారులకు, ఆశ్రితులకు, బంధుజనాలకు విరివిగా కానుకలిచ్చేవాడు. ఉద్ధవ సాత్యకులతో సభకు వెళ్ళేవాడు. ఆ సుధర్మ సభాభవనంలో ఉండేవారికి ఆకలి దప్పులు, శోకమోహాలు ఉండేవి కావు. సభలో బ్రాహ్మణులు, కవులు, పండితులు అనేకమైన శాస్త్రాలను, ఇతిహాసాలను, వేదాంత రహస్యాలను వినిపిస్తూ ఉండేవారు. నాట్యాచార్యులు నృత్యకళను ప్రదర్శించేవారు. గానకోవిదులు అనేక రకాల గానమాధుర్యాలను వెదజల్లేవారు. ఈ విధంగా శ్రీకృష్ణుని దినచర్య జరుగుతూ ఉండేది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.